భగవంతుడి తిథులు కొన్ని ఉంటాయి, భక్తుల తిథులు కొన్ని. మధ్వాచార్యులు, ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వాళ్ళు దేవుళ్ళు కాదు, కానీ వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళు భగవంతుని యొక్క నిత్య పార్షదులు. వాళ్ళు నిత్య ముక్త స్థితిలో, అంటే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చినా కూడా మనందరిలాగా వికారాలకి, వాసనలకి వాళ్ళు లోనుగారు. మనందరికి కూడా షడ్వికారాలు, కామము, క్రోధము, ద్వేషము, ఈర్ష్య, లోభము, మదము. ఎందుకంటే మనంతా కూడా ఈ సంసారంలో పోటీ పడ్డానికి వచ్చాం అని సైలెంట్గా పెట్టుకోండి. ఇంకేమైనా ఆ హైట్లో ఉంటాయి మేడం, హైట్లో ఇటు కూడా పెట్టచ్చు. అరివాళ్ళు ఇట్లా ఒకటి పెట్టచ్చు, అటు ఒకటి పెట్టచ్చు, మూడు పక్కల. మనం అందరం కూడా ఈ షడ్ వికారాలకి లోనవుతూ ఉంటాం. మనం భగవంతుడితో ఉండడానికి మనం ఇష్టపడకుండా మనకి మన సొంత ఆలోచనలు, నేను భగవంతుడికి ఎందుకు సేవ చేయాలా, నేను నా అంతటి నేను నాకు తోచినట్టుగా బతికి నేను సుఖపడాలా, అటువంటి ఆలోచన రాగానే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఈ సంసారంలో కూడా ఒక యజమాని దగ్గర సేవకులు పనిచేస్తూ ఉంటారు. నేను కూడా ఒకరోజు యజమాని అయిపోతే బాగుంటుంది. వాడు బతికేదంతా యజమాని ఇచ్చిన జీతంతోనూ యజమాని మీద ఆధారపడి, కానీ ప్రతి మనిషికి ఉంటుంది కదా. సో నేను ఎందుకు అనుభవించకూడదని. సో మనకు ఉండేటువంటి రోగం అది. ఏ రోగాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే మనం భగవంతుడి లోకంలో ప్రవేశించడానికి అర్హతని, మనకందరికీ అర్హత లేదు కాబట్టి మనం ఈ భౌతిక జగత్తులో మగ్గుతున్నాము. భాగవతంలో ఈ భౌతిక జగత్తుని ఒక కారాగారంతో, మాయా సృజ కారాగార్, మనమందరం మనకి ఎలాంటి స్వతంత్రము లేదు, మనకి ఎలాంటి సుఖము లేదు. అయినా కూడా మన ఈ సంసారంలో తమోగుణం, రజోగుణం ప్రభావం వల్ల, అజ్ఞానం వల్ల మనం ఇక్కడ ఏదేదో చేసేయాలని చెప్పి కదా. ప్రతి మనిషి కూడా ప్లాన్లు ఉంటాయి. ఎరగా నాకు కూడా ప్లాన్లు ఉండేవి. ఇంట్లో వాళ్ళు నన్ను, నువ్వు ఐఏఎస్ కారా, ఐపీఎస్ కారా అంటే నేను డాక్టర్ కావాలా. సరే, ఆ డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ నేను దేవుణ్ణి వెతకాల. అంటే ఇంట్లో వాళ్ళ ప్లాన్లకి సంబంధం లేకుండా వాళ్ళు ఏదో కళలు కంటున్నారు. మన అబ్బాయి కనీసం ఐఏఎస్, ఐపీఎస్ కాకపోతే వాడు డాక్టర్ అవుతాడు,
అది కూడా సమాజంలో హోదా ఉంటుంది కాబట్టి. కానీ వాళ్ళకి తెలీదు భగవంతుడే భక్తుడు అవడం అనేటువంటిది వీటన్నిటికంటే ఎన్నో వందల రెట్లు గొప్ప విషయం. ఎందుకంటే మనం భగవంతుడి దగ్గర పనిచేస్తున్నాము. భగవంతుడి దగ్గర అందరూ పని చేయలేరు. ఎవరిలో అయితే వినయం ఉంటుందో, ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుందో, ఎవరిలో అయితే వైరాగ్యం ఉంటుందో అటువంటి వాళ్ళు మనకి ఆ యోగ్యత లేనప్పుడు, ఇందాకే ఈరోజు తమాషాగా ఒక వేదాయపాలెం నుంచి ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి. ఆయనకు 30 ఏళ్ళు ఉంటాయి కదా. నేను భగవంతుడికి సేవ చేయాలి సార్, ఈ చిన్మయ కృష్ణ తీసుకొచ్చి నువ్వే కదా పంపించావు కుర్రాడిని. చిన్మయ కృష్ణ ఒక కుర్రాడిని తీసుకొచ్చి ఈ అబ్బాయి భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నాడు, ఇంటర్వ్యూ చేయాలి నేను కదా. సో నా దగ్గర కూర్చొని నేను అడిగా, నువ్వు భగవంతుడికి సేవ చేయాలంటున్నావు, మరి ఇప్పుడు దాకా నువ్వు ఏం చేస్తున్నావు? 30 ఏళ్ళు అంటే ఆయన ఏదో చేస్తూ ఉంటాడు. అరివి అక్కడే అట్లాగా ఆ పొడుగులో సరే ఆ పొడుగులో పెట్టండి, ఇటు పొడుగులో ఇటు కూడా ఒకటి పెట్టచ్చు. ఇదిగా ఇంకా ఆయన నేను భగవంతుడికి సేవ చేసుకోవాలి సార్, నాకు సందేహం. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ఆయారాం గయారాం ఎంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీరు చూసి ఇక్కడ మేము నెల్లూరులో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మీరు ఎప్పుడు చూసినా కూడా ఆ రాజశేఖర్ మొహం, నా మొహం చూడడం, ఆ శారదమ్మ మొహం, ఆ రమాదేవి మొహం, బస్ ఇక్కడ ఉండేది వీళ్ళే కదా. 20 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఏదో కొత్తగా ఆ చిన్మయ కృష్ణ ఒకటి దిగాడు ఇక్కడికి. తర్వాత ఇట్లా కొద్దిగా అప్పుడప్పుడు కాబట్టి ఆయన ఆ వయసులో వచ్చి నేను భగవంతుడి సేవ చేసుకోమంటే లోపల నాకు తెలుసు ఇదంతా అయ్యే పని కాదు, ఇదంతా అయ్యే పని కాదు. ఆయన కూడా ఏ పుట్టలో ఏ బాగుంది అని తెలుసు. అంటే బహు పూర్వజన్మ సుకృతం ఉందేమో, దానివల్ల ఈ అబ్బాయికి లేదా ఈ జీవితంలో అనుభవాలు పూర్తయినాయి. అనుభవాలు పూర్తయిన వాడికి జీవితం అంటే విసుగు వస్తుంది. అనుభవాలు పూర్తయిన వాడికి జీవితంలో వైరాగ్యం కలుగుతుంది. అతను మరి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తే నేను మళ్ళీ ఇట్లా అంటాను. మామూలుగా విసుగు వచ్చి మీకు వైరాగ్యం కలిగితే మీరు 4 నిద్ర మాత్రలు తీసుకుని చనిపోవచ్చు. అదిగా ఈ బాధలన్నీ ఎవడు భరిస్తాను. కానీ జ్ఞానం ఉన్నప్పుడు ఇది కాదు సమాధానం. కోరికలు ఉన్నంత వరకు మనం ఆత్మహత్య చేసుకున్నా కూడా మనం మళ్ళీ ఇక్కడే పుట్టాలా, ఇంకా గట్టిగా మనం దుఃఖాలు కదా. మీరు కర్మల్ని అనుభవించి కష్టాలున్నా కూడా కర్మల్ని అనుభవిస్తూ అంటే కట్ అయిపోతాయి. అటు కాకుండా ఇవన్నీ భరించలేక మనం ఆత్మహత్య చేసుకుంటే అది సులభంగా అనిపించవచ్చు, కానీ అది ఇంకా ఘోరమైనటువంటి జన్మ. అంతే మీరు జైల్లోంచి పారిపోతే జైల్లో పెట్టి మర్యాదగా 3 నెలలు ఉండవా అంటే నువ్వు ఈ లోపల నువ్వు నెల అయిన తర్వాత అటు ఇటు చూసి పారిపోతే మళ్ళీ పట్టుకొచ్చి 3 నెలలు కాదు ఈసారి సంవత్సరం వేస్తారు లోపల, అంతే కదా. ఎందుకంటే 3 నెలలకు పోయేదాన్ని అతి తెలివితేటలు చూపిస్తే అంటే ఏమాత్రం మనం తెలివితేటలు పనిచేస్తున్నా ఇట్లాంటి పిచ్చి పనులు, ఆత్మహత్యలు చేసుకోవడాలు, లేదా మనం హత్యలు చేయడాలు, ఇట్లాంటి మనం నీచమైనటువంటి కార్యాలకు పోము కదా. ఎందుకంటే జంతువులు కూడా ఆత్మహత్య చేసుకో. అంటే మనిషి ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే వాడు ఎంత బలహీనుడై ఉండాలి. అంతేగా జంతువులు, ఒక జంతువు వాళ్ళ కులంలోనే అవి చంపుకోవు. ఈ కుక్క పోయి పిల్లిని దొరుకుతుంది, లేదా కుక్క పోయి కప్పని తినేస్తుంది చంపి. కానీ కుక్కలు కొట్లాడుకుంటే మళ్ళీ వాసన చూసుకుంటే మళ్ళీ కలిసి తిరుగుతుంది. పూర్తిగా చంపేసుకో తెలుసు. ఎంత
మనకు అవసరం పడుతుంది మళ్ళీ కదా అని చెప్పి అట్లా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనుషులు హత్యలు చేయడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళకి మనుషులకు ఉండే బుద్ధి పూర్తిగా నశించిపోయింది. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి లేదా అనుభవం పండినటువంటి వాళ్ళకి మేము చెబుతూ ఉంటాం. నాకంటే ఇప్పుడు 68 ఏళ్ళు వచ్చాయి, సరే కీళ్ళు పని చేయట్లేదు, బాడీ స్లో డౌన్ అవుతుంది, ఇంకా మనం అనుభవించడానికి పనికిరాం ఒకటి. కానీ మీ వయసులో ఈ డాక్టర్ శ్రీనివాస్ ఎయిమ్స్ ప్రొఫెసర్ ఇలా ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ, ఇంకా ఆయన కూర్చున్నారు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీళ్ళంతా వీళ్ళు ఈ వయసులో ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి పూర్వజన్మలో ఆ సుకృతం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఈ సంసారంలో ఎలాంటి పరిస్థితులు సడన్గా డెవలప్ అవుతాయి, ఆఖరిలో అందరికీ ఎలా డెవలప్ అవుతాయి. కాబట్టి తెలివితేటలు అంటే మనకి సంసారం అంటే విరక్తి కలగడం, మనకి తెలివితేటలు అంటే జీవితాన్ని ఎలా గడిపితే మళ్ళీ ఇలా బతకాల్సినటువంటి అవసరం రాదు అనేది. అంటే కానీ విషయం వచ్చి బద్ధ జీవితంలో మనంతా బద్ధ జీవితం అంటే మనల్ని ఎవరైనా మనల్ని గదిలో పెట్టి తాళం వేశారనుకోండి, మనంతరం మనం బయటికి ఎలా వస్తాం? వాడెవడో వచ్చి తాళం తీస్తే బయటికి రాగలుగుతాం కదా. లేదా మనల్ని ఎవరైనా తాడుతో కట్టేసినట్లయితే మొత్తం మళ్ళీ కాళ్ళు చేతులు కట్టేస్తే మీరు ఆ బంధాల నుంచి బయటపడిపోవాలని ఉంటుంది. కానీ మీ చేతులు ఫ్రీగా ఉంటాయి కదా ముళ్ళు తీసుకోవడానికి, ముడి మీరు తీసుకోలేరు. అంటే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే ఏం చేయాలో తెలియదు. బయట వాడు ఎవడో వచ్చి గురువు లేదా ఆచార్యుడు అంటే ఎవరైతే ఈ కళను నేర్చుకున్నారో, ఎవరైతే అది వాళ్ళ సొంత తెలివితేటలతో కాదు, ఎవరు కూడా ఈ సంసారంలో వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి దగ్గరికి రాలేరు. మనం వ్యాసదేవుడి విషయంలో కూడా వ్యాసదేవుడు ఆయన ఈ పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ రాశాడు. ఆయన కూడా ఆయనకి అంటే జ్ఞానం అంతా కూడా రాశాడు. ఆయన కూడా ఆయనకి ఏదో వెల్తీగా ఉంది. నేను ధర్మ అర్థ కామ మోక్షాల గురించి నేను ఇన్ని పుస్తకాలు రాసా, కానీ ఏదో లోటు కనబడుతుంది. ఆయనకి అదేదో కూడా తెలియలే. సో మన జీవితం కూడా అదేవిధంగా నిజంగా మనకి ఏం కావాలో మనకి తెలియదు. మనకి ఎవరినైనా అడగండి, ఎవరైనా గురువు దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు సరైనటువంటి జవాబు ఇవ్వలేరు. అంటే మన తెలివితేటలుగా అందేటువంటి విషయం కాదు. మనకి జీవితంలో ఏం కావాలా, మనకి ఆనందం కావాలని ఉంటుంది, కానీ మనం అంచనా వేయలేం. ఆనందం అనేది ఏం చేస్తే దొరుకుతుంది. సో ఎవరైతే సద్గురువు దగ్గరికి వచ్చి ఉంటారో, అంటే ఎవరైతే ఈ విధంగా నారదుడు, ప్రహ్లాదుడు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, లేదా భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఇలాంటి వ్యక్తులు. అందుకే మీరు ఈ వైష్ణవ సంప్రదాయాన్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళి ప్రవచనాలు వినండి, మీరు ఏం చేయండి, మీకు కాంట్రడిక్షన్, మీకు క్లారిటీ అనేది రాదు. ఎందుకంటే ఆ చెప్పేవాడికి క్లారిటీ లేకపోతే ఇతరులకి ఎలా క్లారిటీ కలిగించగలరు. నేను ఈ విషయంలో కొద్దిగా వెళ్ళే లోపల ఇగో ఇందాక అబ్బాయి నా రూమ్కి వచ్చి లోపల అనిపించింది 95% ఏం ఉండే రకమేం కాదు ఈ అబ్బాయి. ఆయన కూడా మాట్లాడి చూద్దాం, పూర్వజన్మలో ఏం సుకృతం ఉందో, లేదా ఈయనకి ఏం తెలివితేటలున్నాయి. నేను మాట్లాడితే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు ఆయన అన్న అంటే, నేను ఎస్ బ్యాంకులో పనిచేస్తున్నా. ఎస్ బ్యాంక్ అని ఉందా? నేను ఎస్ బ్యాంకులో పనిచేస్తున్నా. ఆ తర్వాత మరి నీకు పెళ్ళయిందా అన్న?
వెతుకుతున్నాడు సంబంధాలని. దేవుడికి సేవ చేయాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే మరి నువ్వు మామూలు ఒంటరిగా బతికినప్పుడే నీకు ఇట్లా ఎస్ బ్యాంకులో పనిచేయాలా, తర్వాత నీకు నీ పనులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మధ్యలో నువ్వు భార్యను తీసుకొస్తే కేవలం నీ గుడ్డలు ఉతికి వంట వండి పెట్టడానికి అని రావటం లేదు, అంతే కదా. అన్నట్టు చేసుకుంటారే. వాళ్ళ సుఖం కోసం వాళ్ళు వస్తారు, నీ సుఖం కోసం నువ్వు పోతావు. మధ్యలో ఎదురు ఏదో అడ్జస్ట్ అయ్యి ఏదో తంటాలు పడుతుంటాయి, ఎట్లా విషయాలు తెలుస్తుంటాయి. అంటే అబ్బాయి ఆలోచనలు పడ్డాడు. ఆయన ఆలోచిస్తాడు, నేను దేవుడికి సేవ చేయాలంటున్నా, మళ్ళీ ఒక భార్యను తీసుకొచ్చి ఆమె కూడా సేవ చేయాలి కదా. మరి దేవుడు నువ్వు ఏం చేస్తున్నా చేయకపోయినా పర్వాలేదు, మనకి అర్థం కాదు. దేవుడికి మన సేవ చేయకపోయినా కూడా మనకేంది. కానీ భార్యను కూర్చోబెట్టి ఆమె అడిగింది తీయకపోతే, ఏదో కావాల్సిన చేయకపోతే ఇంట్లో గొడవ ప్రారంభం అవుతుంది కదా. అంటే దేవుడి కంటే ముందు భార్య ముఖ్యం అవుతుంది, అంతే కదా. మీరు పిల్లాడిని కూర్చోబెట్టుకుని దేవుడు చాలా గొప్పవాడు, ఆయన వెనకాల పడాలంటే చూపిస్తాడు పిల్లాడు. ఊళ్ళో వాళ్ళు చెబుతారు, పిల్లాడిని కానీ దేవుడు అంటే ముందు బాధ్యత పూర్తి చేసుకోవాలి నీకు, వాళ్ళు నేర్పిస్తారు వచ్చి. అంటే ఇక్కడ విషయం ఇది అంత సామాన్యమైన విషయం కాదు. నిజంగా జీవితంలో ఎవరైతే 2 విధాలుగా మన జీవితం మారుతుంది. మీరు పూర్వజన్మల్లో ఎంతో చేసుకుని ఈ జీవితంలో కూడా మీరు ఎంతో తెలివిగల వాళ్ళై ఉండి ప్రతిదీ ఆలోచిస్తాం. నాకెప్పుడు అంటే ఇది కూడా పూర్వజన్మ కర్మ ఉండొచ్చు. ఇంకెప్పుడు ఒక ప్రశ్న వస్తూ ఉండేది, వీళ్ళు కర్మ సిద్ధాంతం అంటూ ఉంటారు. మనం బాత్రూమ్కి పోయినా, మనం ఎక్కడికి పోయినా కాళ్ళ కింద చీమలు పడి వస్తూ ఉంటాయి. మనం నీళ్ళు వేసినప్పుడు అలా ఇవంతా. మరి ఏ విధంగా మనం కర్మల నుంచి బయటపడగలం? మీరు కావాలని చంపటల్లా కోళ్ళని మనం ఈరోజు చికెన్ తినాలా, ఈరోజు మటన్ తినాలా, ఇట్లాంటి ఆలోచనలే లేవు. మీరు శాకాహారమే తినాలని. కానీ మీకు తెలియకుండా మీరు వంట వండుతున్నప్పుడు ఆ మంటకి ఎన్ని జీవులు చచ్చిపోతాయి. మీరు కొండలో నీళ్లు ఆ బావి దగ్గర నడుస్తూ ఉంటే ఏం పని చేస్తున్నా కూడా ఎన్ని జీవులు మన కాళ్ళ కింద పడి చనిపోతూ ఉంటాయి. సో ఆలోచన వస్తుంది. ఈ సంసారంలో కర్మబంధాల నుంచి బయటపడే అవకాశం లేదు. మనం వెనకటి చేసిన కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే కర్మలు మళ్ళీ అనుభవించాలా. ఈ కర్మలు అయిపోయేది ఇప్పటికి. జన్మ వచ్చినప్పుడు మళ్ళీ కర్మలు తగులుకుంటున్నాయి కదా. అందుకే నాకు పెద్ద ఆ తలకాయలో పెద్ద ప్రశ్న, దీనికి ఎవడు జవాబిస్తాడు? వీళ్ళంతా సిద్ధాంతాలు మాట్లాడుతూ ఉంటారు, వేదాంతాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రాక్టికల్ లైఫ్లో మన కర్మల వల్ల మనం బందీ అవుతూనే ఉన్నాం కదా. మరి ప్రాక్టికల్ కదా ఇదంతా. ఈ భగవద్గీతను పాటించడం, ఈ మనం ఆధ్యాత్మిక జీవితాల్లో అట్లా ఏదో ఆలోచనలు. నాకు ఇంకా సమాధానాలు దొరకలేదు కాబట్టి ఈ చదువు అయింది, ఆ చదువు అయింది, ఇంకా అమెరికా పోయి అట్లా పోయి. కానీ ప్రశ్న మాత్రం ఎవరు నాకు ఈ ప్రశ్నకి జవాబిస్తారు? అప్పుడు నాకు ఒకసారి ఒక ఇస్కాన్ భక్తుడు మా ఇంటికి వచ్చాడు అమెరికాలో. వచ్చి, ఏం సార్ మీరు ఇండియన్, మీరు భారతీయుడు, మీకు భగవద్గీత గురించి ఏమన్నా తెలుసా? ఇది మీ గ్రంథమే కదా, హిందువులు మీరు అంటే అట్లా కూర్చొని మాట్లాడుతూ ఆయన నన్నేం కన్విన్స్ చేయాలా, భగవద్గీత చదవండి, అప్పుడు దాకా ఎప్పుడు సీరియస్గా చదవాలా అని భగవద్గీత ఇచ్చిపోయాడు. ఆ ప్రభుపాదుల వారు భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకాన్ని అరటిపండు వలిచినట్టుగా, లేదా మీకు పనస పళ్ళు వలిచి మీకు పెట్టినట్టుగా అంత చక్కగా రాస్తారు. అందుకే ప్రభుపాద పోయిన తర్వాత కూడా ఆయన పుస్తకాలు చదివి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు భక్తులు అవడానికి వస్తూ ఉంటారు. ప్రపంచం అంతా జరుగుతుంది. ఆయన పుస్తకాలు చదివి ఎవరైతే సీరియస్గా చదువుతారో, ఇప్పుడు నా అబ్బాయితో నేను కొద్దిసేపు మాట్లాడి, నా రూమ్కి వచ్చిన అబ్బాయితో నేను జస్ట్ ఎందుకంటే మన ప్రోగ్రామ్ టైం అవుతుంది, నేను కొద్దిగా మాట్లాడి ఈ 2 పుస్తకాలు చదవయా అంటే ఆయన కొద్దిగా లాజిక్ దొరికింది. స్వామి మాట్లాడడంలో నాకు అసలు ఏం కావాలో నాకే అర్థం కావట్లేదు. ఆయన
ఇటుపక్క పెళ్లి చేసుకోవాలంట, ఇటుపక్క ఉద్యోగం చేయాలంట, దేవుడి సేవ అంట. అసలు వాట్ డూ యూ వాంట్ అంటే అదే నేను చెప్పాను, నువ్వు సేవ చేయడం అన్నీ తర్వాత విషయాలయ్యా, ముందు నీకు విషయం ఏందో తెలియాలి కదా నీకు. అంటే నేను 2 పుస్తకాలు సజెస్ట్ చేస్తా. ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, ఈ పెడదారి పట్టిన ఆధునిక సభ్యతకు సవాల్ అనే పుస్తకం, హరే కృష్ణ ఛాలెంజ్. వెంటనే ఆయన ఆ పుస్తకాలు వీటన్ వాళ్ళందరి దగ్గర ఉంటాయి. అది మన అడుగుతాయండి, వాళ్ళ తాళం ఎక్కడికి పోయింది. కాబట్టి మీకు చెబుతున్నటువంటిది, నిజంగా మీరు నేను చావు పుట్టుకల నుంచి బయటపడాలా, నాకు నిజమైనటువంటి ఆనందం కావాలా. మీరు ఎన్నాళ్ళు బతికారు? కనీసం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఇన్నాళ్ళు గడిచిపోయాయి. నిజంగా ఆనందం దొరికిందా? నిజంగా ఆనందం దొరికితే అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు తాగుబోతు, కానీ అది వ్యసనం అని మనకి తెలుసు. తాగుబోతు తాగకుండా ఉండలేడు, డబ్బులు వచ్చినప్పుడల్లా సారాయి దుకాణం గుర్తొస్తూ ఉంటుంది, మొత్తం అలవాటు అయింది. కానీ అది సహజమైనటువంటి ఆనందం ఏం కాదు. ఉద్యోగం తీసి పారేస్తారు, అది ఎప్పుడు తాగి పండుకుంటా అంటే ఉద్యోగంలో ఎందుకు ఉంచుకుంటారు. తర్వాత సమాజంలో పరువు పోతుంది, తర్వాత ఆరోగ్యం చెడిపోతుంది. కానీ ఆయన మాత్రం నేను అనుభవిస్తున్న మత్తు, నేను అనుభవిస్తాను. కానీ అందరికీ తెలుసు, అతనికి కూడా తెలుసు నేను ఈ సారాయికి బానిస అయిపోయాను. నేను అతనికి తెలుసు ఏ రకంగా గుండె రోగాలు, ఆయనకి మూత్రపిండాల రోగాలు ఈ అలవాటుతో. అంటే అది ఆయన నిజంగా ఆనందంగా వెళ్ళాడు కదా. సారాయి తాగడం ఏమైనా ఆనందమే అయింది, సిగరెట్ తాగడం ఏమైనా ఆనందమే అయింది. కానీ ఇంకా దానిలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఇంకా దాని నుంచి బయటికి రాలేడు. అటు ఎవరైతే నిజమైన ఆనందం, అందుకే ప్రభుపాద అన్నాడు, స్టే హై ఫర్ ఎవర్. మీ జీవితంలో నిజంగా ఏ మత్తు కలిగినట్లయితే మీరు ఈ సంసారంలో కూడా మీరు ఏదో పనికి మాలనాళ్ళగా బతకడం కాదు. ఇప్పుడు ప్రభుపాద ఆయన ఆధ్యాత్మిక మత్తులో లేదా నామపు మత్తులో పడ్డాడు. అటని చెప్పి ఆయనకేం జరుగుతుందో అర్థం కావట్లేదా? ఆయనకి చట్టాలన్నీ తెలుసు, ఆయన మంచి చెడు అంతా తెలుసు, ఆయన ఇతరులకి ఎలా మేలు చేసి, అంటే ఆయన తన ఆనందంలో ఎట్లాగా ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ప్రభుపాద్ మీరు కొంతమంది దొంగ స్వాముల్లాగా మనం మొహం చూపించేసి నేను ఎంతో దివ్యస్థితిలో ఉన్నా, చాలామంది అంతే కదా, చక్కటి భక్తులు కాని వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉంటారు. మంచి భక్తులు అయినట్లయితే నిజంగా మనం ఇవన్నీ జనాలకు చూపించుకోవాలా ఏంది అని. మీరు మీ పెళ్ళాన్ని ఎట్లా ముద్దు పెట్టుకుంటున్నారు, మీ పెళ్ళంతా ఎట్లా అని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటారేంది? మీరు చెప్పుకుంటారేంది? చెప్పుకోరు కదా. దేవుడితో ఉండే సంబంధాన్ని ఊళ్ళో వాళ్ళకి చూపించుకోవాలా ఏంది? అది చాలా గొప్ప విషయం. అది ఈ పామర్లు అర్థం చేసుకుంటారే ఏంది ఆ విషయాలు. కాబట్టి తెలుసు, ఒక ఎదిగినటువంటి భక్తుడికి మనం జనాల మధ్యలో మనం నాటకాలు ఏం చేయక్కర్లేదు. నా భక్తి ఏందో నాకు తెలుసు, నా భక్తి ఏందో దేవుడికి తెలుసు. నేను ఇంకా ఎంత భక్తి చేయాలో అంతే కదా. భక్తికి ఒక లిమిట్ అనేది లేదు. ఒక భక్తుడి కంటే ఇంకో భక్తుడు అట్లాంటి ఒక పుస్తకం ఉంది, బృహద్ భాగవతామృతం అని చెప్పి. సంక్షేపంలో ఆ పుస్తకంలో విషయం అంటే భక్తికి ఒక ఎండ్ అనేటువంటిది లేదు. ఇంకా మంచి భక్తులు కావచ్చు, ఇంకా మంచి భక్తులు కావచ్చు. అంటే భగవంతుడు మనకి ఇంకా తెలివితేటలు ఇస్తాడు, ఇంకా ఆ పనులు చేయించుకుంటాడు, ఈ పనులు చేయించుకుంటాడు. అంటే బస్ ఇంక నేను నేర్చుకోవాల్సిందేం లేదు, నాకు అంతా తెలుసు. అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా భక్తులు ఆ విధంగా మాట్లాడు. ఆ బృహద్ భాగవతామృతం అనే పుస్తకంలో ఒక బ్రాహ్మణుడు చక్కగా నియమం తప్పకుండా ఆయన రోజు గంగానది ఒడ్డుకి వెళ్ళి శాలిగ్రామాన్ని తులసాకులతో గంగాజలంతో చక్కగా రోజు సేవ చేసుకుని ఆయన ప్రార్థనలు చేసుకుని అది చూసేప్పటికీ నారదుడు ఆయన నారాయణ చూస్తున్నాడు.
ఎవరు ఈ భూమి మీద వాళ్ళ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు లేదా ఎవరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి మనం నారదుడు తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతూ ఆయనకి తెలుసు గంగా నది, గంగా మహిమ ఆయనకి తెలుసు. బ్రాహ్మణులు ఇటువంటి పనులు చేస్తారని కూడా తెలుసు అని ఏమైంది, ఆ నారదుడు గమనించాడు. చక్కగా ఎంత చక్కగా మనసు పెట్టి పూజలు చేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు నారదుడు వచ్చి పొగుడుతాడు. నువ్వు మానవ జీవితాన్ని క్రమశిక్షణలో బతుకుతావు, నువ్వు చక్కగా భగవంతుడి కోసం తాపత్రయపడతావు, నువ్వు మనుషుల్లో చాలా గొప్పవాడివి అని చెప్పి. ఆయన నిజంగానే కొంత తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు, అదేం సార్ నేనేం భక్తుడిని, మా దేశం రాజుగారు ఉన్నారు, ఆయన ఎంత వైభవంగా ఎలాంటి ఆర్భాటాలు ఎలాంటి ఆడంబరంగా, నేను చేసేది గంగ నీళ్ళు తీసుకుని తులసాకులతో నేను ఏం చేస్తున్నా దేవుడికి, మా రాజుగారు చేస్తారు ఆయన చూడండి, ఆయన మా భక్తి అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన రాజుగారు కూడా చక్కగా అంత దేశానికి అంతా రాజుగారు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఆయన రాజ రిషి భోగాల్లో పడకుండా అంతగా జీవితాన్ని నేను ఏం పుణ్యం చేసుకున్నానో ఇప్పుడు రాజు అయ్యాను, మళ్ళీ ఈ జన్మలో నేను చక్కగా బతికినట్లయితే ఇంతకంటే కూడా గొప్ప జన్మకి అని చెప్పి ఆయన చక్కగా జీవితాన్ని. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అన్నాడు, ఒకసారి మనం సన్మార్గంలో పడినట్లయితే మనకు వదల బుద్ధి కాదు. అర్జునుడు 6వ అధ్యాయంలో అడుగుతాడు, అయతి శ్రద్ధయోపేతో యోగాశ్చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అడుగుతాడు, కృష్ణ కొంతమంది ఇట్లా భక్తిలోకి రావాలని మంచిగా బతకాలని, కానీ వాళ్ళ సాంగత్యం వల్ల వాళ్ళ వెనకటి వాసన వల్ల ఆ మార్గంలో ఉండలేక వాళ్ళు మళ్ళీ పతనం అయిపోతారు. మరి అటువంటి వాళ్ళకి ఏం గతి పడుతుంది అంటే ఆఖరి దాకా మంచివాడిగా ఉండలేదు, ఆఖరి దాకా భక్తుడిగా ఉండలేదు, మధ్యలో వదిలేశాడు. అటువంటి వాళ్ళకి ఏం గతి కలుగుతుంది. అప్పుడు భగవంతుడు అన్నాడు ఆయన, పార్థనైవేహ నమోత్ర వినాతస్య విద్యతే నై కళ్యాణ కృత్కశ్యం దుర్గతిం తాత గచ్చతి. రెడీ అయితే చెప్పండి, ఆర్తికి కూడా రెడీ చేసి ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇంకొక 5 నిమిషాలు ముగిస్తా. మీరు ఈ విషయాలు కొద్దిగా గురువు ఎవరు, గురువు యోగ్యతలు ఏమిటి, గురువు యొక్క బాధ్యతలు ఏమిటి, ఎవరైనా శిష్యులు అయినట్లయితే వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి ఇవన్నీ కూడా పుస్తకం ఉంది, ఆత్మసాక్షాత్కార శాస్త్రం అని చెప్పి. మీరు ఆ పుస్తకం చూసినట్లయితే భగవద్గీతలో ఎత్తుక్కోకుండా ఎక్కడ గురువు గురించి ఏ శ్లోకంలో ఏ అధ్యాయంలో ఈ టాపిక్ వస్తుంది డైరెక్ట్గా ప్రభుపాద దానిలో అన్నీ దాన్ని కూరి పెట్టినట్టుగా ఆ గురువుకు సంబంధించిన శ్లోకాలన్నీ చెప్పి తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగశ్యేత్ తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఇలా మన శాస్త్రంలో అక్కడ ఇక్కడ గురువు యొక్క క్వాలిఫికేషన్స్ గురించి అని దానిలో వస్తాయి. సో ప్రభుపాద ఆ టాపిక్ మీద ప్రవచనం ఇస్తున్నాడు కాబట్టి ఆయన సగం మీరు ఆ టాపిక్ చదివితే సాలిడ్గా కదా, సో మనకి విషయాలు అర్థమవుతాయి. మనలో కూడా నేను సరైనటువంటి శిష్యుడిని, నేను సరైనటువంటి గురువుని, నేను ఈ విషయం చెప్పి ఆపు చేస్తా. మామూలుగా ఈ కలికాలంలో శిష్యులు ఎలాంటి వాళ్ళో ప్రభుపాద అంటున్నారు, గురువుగారు మనల్ని మెచ్చుకుంటున్నంత వరకు, గురువుగారు మనల్ని పొగుడుతున్నంత వరకు మనం ఆ గురువు దగ్గర ఉంటాం. గురువుగారు మనల్ని కొద్దిగా నేర్పించాలని చూస్తే ఇవన్నీ నేను చేయని చెప్పి వదిలేడిపోవడం. కానీ నిజానికి మీరు జీవితంలో సాధించాలంటే మీరు బాగుపడాలా, మనం నేర్చుకోవాలా, మనం సాధన చేయాలా. అంటే ఈ కలికాలంలో నాట్ ఏ ఈజీ థింగ్. సరైనటువంటి గురువుని మనం జీవితంలో కలుసుకోగలగడం, లేదా మనం
సరైన శిష్యుడు అవడం. గురువు సరిగ్గా దొరికినా మనం శిష్యుడు కాలేకపోతే లాభం ఏంది? లేదా మనం సీరియస్గా ఉన్నాం, మనకు ఒక బోగస్ గురువు దొరికితే మనం సీరియస్గానే ఉన్నాం, కానీ మనకు దొరికిన గురువు బోగస్. ఆయన అది ఇది కృష్ణ భక్తి కాకుండా అది ఇది అంటే రెండు కూడా. దానికి ఉదాహరణ ఇస్తారు. క్షేత్రం, భూమి సారవంతంగా ఉండాలా, విత్తనం కూడా బలమైనటువంటి విత్తనం ఉండాలి కదా. బలమైనటువంటి విత్తనం అంటే ఆ సారవంతం భూమిలో వేస్తే అది చక్కగా మొక్క అయ్యి, చెట్టు అయ్యి, పూలిచ్చి, కాయలిచ్చి, పళ్ళు ఇచ్చి ఇదంతా. అదే రకంగా మనకి గురువు సరైన వాడు ఉన్నప్పుడు పర్వాలేదు, అంటే విత్తనం గట్టిగానే ఉంది. కానీ క్షేత్రం, శిష్యుడు ఆయన సీరియస్గా లేకపోతే నేను 16 మాలలు చేస్తా, కొద్దిగా టీ కాఫీ తీసుకోకపోతే ఆ మాత్రం కన్సెషన్ ఇట్లా రకరకాలుగా డైల్యూట్ చేస్తా, మొత్తానికి తమాషా అవుతుంది. నీకు దేవుడు కావాలా, టీ కావాలా అనే పరిస్థితి వస్తుంది. మీరు దేవుడి కోసం టీ వదిలిపెట్టలేకపోతే మీరు బతుకంతా ఏం భక్తి చేయగలరు? దేవుడిగా మీకు దొరికితే అనంత ఆనందం, నిత్య ఆనందం, దానికి ఆ మాత్రం ప్రైస్. కుళ్ళి నీళ్ళు వదిలిపెట్టలేకపోతే మనలో ఏం మనోబలం ఉంది? ఆ మనోబలం కావాలంటే కూడా మనకు గురువు చెబుతాడు, నువ్వు ఎలాంటి కండిషన్లో ఉన్నా నువ్వు గురువు చెప్పినటువంటి పద్ధతి చేతో దర్పణ మార్జనం. ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనకి ప్రస్తుతం యోగ్యత లేకపోవచ్చు. మన గురువు గారు ఆయన యోగ్యుడిలాగా ఉన్నాడు, కానీ మనం ఆయన్ని ఫాలో కాలేకపోతున్నాం. కానీ మనం కనీసం ఆయన చెప్పి చేస్తూ ఉండవా, నీకు కూడా ఒక రోజు వస్తుంది చక్కటి శిష్యుడిలాగా నువ్వు చక్కగా సాధన చేస్తావు, చక్కగా సేవలు చేసుకుంటావు, ఆనందంగా బతకచ్చు జీవితం అంతా. ఇప్పుడు వాళ్ళు మనకి హరినామాన్ని, ఈ కలియుగంలో నిజమైనటువంటి గురువు మనకి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు. వాళ్ళు కీర్తనలు చేస్తూ ఉంటారు, వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ యోగా లేదు, మెడిటేషన్ లేదు, డైరెక్ట్గా ఆత్మకి కృష్ణుడికి ఉండే సంబంధం కలిగించేటువంటి భగవన్నామం. అందరూ అనండి ఒకసారి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మనం అరగంటలో గంటలో ఈ చెప్పేటువంటి విషయాలు కాదు ఇవన్నీ, జన్మలు కదా. ఎన్ని జన్మల నుంచి ఏం నేర్చుకుంటాం మెల్లిగా మెల్లిగా. కాబట్టి మీ అందరికీ ఇచ్చేటువంటి సలహా, మీలో ఎవరైనా సీరియస్గా నిజంగా ఆనందాన్ని పొందాలనుకుంటే, మీరు చావు పుట్టుకల నుంచి బయటపడాలంటే మీరు ప్రభుపాదుల వారి సాంగత్యం ఆయన పుస్తకాల ద్వారా కలుగుతుంది కదా. ప్రభుపాద చాలా చాలా గొప్ప వ్యక్తి, పరమ భాగవతుడు ఆయన శుద్ధ భక్తుడు. మీరు ఆయన పుస్తకాలు చక్కగా శ్రద్ధగా జాగ్రత్తగా చదువుతారు. రోజు మాలాంటి వాళ్ళతో మీరు రోజు కూర్చోలేరు, రోజంతా కూర్చోలేరు. కానీ మీరు ప్రభుపాదుల వారి పుస్తకాలు కొనుక్కొని 2-4 పుస్తకాలు పెట్టుకుంటే చక్కగా మీరు సమయం దొరికినప్పుడల్లా మీరు ప్రభుపాదుల వారి సాంగత్యాన్ని పొంది మీరు కూడా చక్కటి భక్తుల్లాగా, చక్కటి ఆధ్యాత్మిక వ్యక్తిగా మీరు కూడా జీవితంలో ఎదగలుగుతారు. శ్రీల ప్రభుపాదకి, శ్రీల ప్రభుపాద వ్యాస పూజా మహోత్సవకి, శ్రీల ప్రభుపాద ఆవిర్భావ దినోత్సవ తిథికి, జగద్గురు శ్రీల ప్రభుపాద మహారాజ్కి, పతిత పావన్ శ్రీల ప్రభుపాద మహారాజ్కి నిత్య గౌర్ ప్రేమానంది. హరే కృష్ణ. ఇప్పుడు 2 చోట్ల